హెచ్బిఎన్ టీవీకి స్వాగతం. తల తాకట్టు పెట్టైన రాబోవు 4 ఏళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల ఇళ్లు కట్టిస్తామని తెలంగాణ రెవెన్యూ గృహ నిర్మాణ సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ఇల్లు లేని ప్రతి పేదవానికి కట్టించి ఇవ్వడమే లక్ష్యంగా ఇందిరమ్మ ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. కొణిజర్ల మండలం కొండ వనమాలలో శ్రీ బాలాజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ప్లాంట్ను స్థానిక ఎమ్మెల్యే రామ్దాస్ నాయక్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. పుట్టిన ఊరిని కన్న తల్లిదండ్రులను మరిచిపోతున్న ఈ రోజుల్లో తను పుట్టి పెరిగిన ఈ ఊరికి ఏదో ఒక సాయం చేయాలనే తపనతో ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్ను ఏర్పాటు చేసిన వత్సవాయి రవిని ఆయన శ్రేయోభిలాషి మాజీ ఎంపీ గోసు మధును అభినందించారు. వీరిద్దరిని రామలక్ష్మణులుగా కీర్తించారు. రాబోవు 3-4 రోజుల్లో సన్నాలకు బోనస్ పడుతుందని తెలిపారు. ఇప్పటి వరకు 3 ఎకరాలు ఉన్న రైతులకు రైతు భరోసా అందిందని, అంతకంటే ఎక్కువ ఎకరాలు ఉన్న వారికి త్వరలోనే పడుతుందని పేర్కొన్నారు. 10 ఏళ్ల పాటు పాలించిన బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందని విమర్శించారు. అయినప్పటికీ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారంగా ప్రతి హామీని అనేక ఇబ్బందులు ఎదురైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో నెరవేరుస్తూ వస్తున్నామన్నారు. స్థానిక ఎమ్మెల్యే కృషితో గ్రామ అభివృద్ధికి అవసరమైన నిధులు మంజూరు అయ్యాయన్నారు. కులగణనలో పాల్గొనని వారి కోసం మరొక మారు కులగణన చేపట్టాలని నిర్ణయించినట్లుగా తెలిపారు. ఆ తర్వాతే స్థానిక ఎన్నికలు జరుగుతాయని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు.